Welcome to JGV Learning Academy, your go-to destination for mastering mathematics in a cool and digital way. ఈ వీడియోలో మనం ఇప్పుడు 45 డిగ్రీస్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. 45 డిగ్రీస్ యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. దేన్ని యూజ్ చేసి స్కేల్ అండ్ కంపాస్. కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనం గీసింది కరెక్ట్ అవునా కాదా తెలుసుకోవడానికి ఈ ప్రొట్రాక్టర్ని యూజ్ చేద్దాం. ఇప్పుడు మనం స్కేల్ తీసుకుందాం. మనకి నచ్చిన లెంగ్త్ ఎంత లెంగ్త్ అయినా తీసుకోవచ్చు. దీనికి ఓ అని దీనికి ఏ అని మార్క్ చేద్దాం. ఈ పాయింట్ ఓ, ఈ పాయింట్ ఏ, ఓ ఏ అని మార్క్ చేద్దాం. నేను దీని లెంగ్త్ని 9 సెంటీమీటర్స్ కింద తీసుకున్నాను. మీరు ఇంతే తీసుకోవడం రూల్ లేదు, ఎంతన్నా తీసుకోవచ్చు. ఈ ఓఏ ఈ లైన్ సెగ్మెంట్ మీద ఒక పాయింట్ని మార్క్ చేయండి. దానికి సి అని మెన్షన్ చేయండి. ఇప్పుడు సర్క్యులర్ తీసుకోండి, అంటే కంపాస్ తీసుకోండి. సిని సెంటర్గా తీసుకుని ఓఏ రేడియస్గా తీసుకుని ఇలాగా ఒక ఆర్క్ గీయండి. హాఫ్ సర్కిల్ గీయండి. సేమ్ రేడియస్తో ఏ దగ్గర నుంచి ఒక ఆర్క్ గీయండి. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో అక్కడ పాయింట్ పెట్టండి. దానికి బి అని మార్క్ చేయండి. ఇప్పుడు ఈ సేమ్ రేడియస్తో బిని సెంటర్గా తీసుకొని దీని మీద ఇంకొక ఆర్క్ గీయండి. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్కి డి అని మార్క్ చేయండి. ఇప్పుడు బీడి, ఈ బీడీలో మోర్ దెన్ హాఫ్ తీసుకోండి. బీడీలో మోర్ దెన్ హాఫ్ తీసుకొని పైన ఒక ఆర్క్, సేమ్ రేడియస్తో బీని సెంటర్గా తీసుకొని ఒక ఆర్క్ గీయండి. అంటే బీడీలో మోర్ దెన్ హాఫ్ తీసుకొని డీని సెంటర్గా ఒక ఆర్క్, సేమ్ రేడియస్తో బీని సెంటర్గా ఒక ఆర్క్ గీయాలి. ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో దానికి ఈ అని మెన్షన్ చేయండి. ఈ పాయింట్కి ఈ అని మెన్షన్ చేయండి. ఇప్పుడు ఈసి జాయిన్ చేయండి. ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 90 డిగ్రీస్ యాంగిల్ గీసేటప్పుడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 90 డిగ్రీస్ ఉందో లేదో చెక్ చేద్దాం. చూసారు కదా, 90 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు ఈ 90 డిగ్రీస్ని హాఫ్ చేస్తే 45 డిగ్రీస్. 90 డిగ్రీస్ని హాఫ్ అలా చేయాలి చూద్దాం. ఇక్కడ పాయింట్ పెట్టండి. దీనికి ఎఫ్ అని మెన్షన్ చేయండి. ఇప్పుడు ఎఫ్ దగ్గర నుంచి ఏ వరకు మోర్ దెన్ హాఫ్ తీసుకోండి. ఎఫ్ దగ్గర నుంచి ఏ వరకు మోర్ దెన్ హాఫ్ అంటే దీన్ని యాంగిల్ని మనం బైసెక్ట్ చేస్తున్నాం. బైసెక్ట్ అంటే హాఫ్ చేస్తున్నాం అని అర్థం. యాంగిల్ని బైసెక్ట్ చేసేటప్పుడు ఇలాగ మోర్ దెన్ హాఫ్ తీసుకుని ఎఫ్ను సెంటర్గా ఒక ఆర్క్ గీయాలి. సేమ్ రేడియస్తో ఏ సెంటర్గా ఇంకొక ఆర్క్ గీయాలి. ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో ఇంటర్సెక్టింగ్ పాయింట్ మెన్షన్ చేయండి. దానికి పి అని మార్క్ చేయండి. ఇప్పుడు స్కేల్ తీసుకోండి. పీసీని జాయిన్ చేయండి. పీసీని కనుక జాయిన్ చేస్తే ఖచ్చితంగా ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది
45 degrees ఉంటుంది. చెక్ చేసి చూద్దాం 45 degrees ఉందా లేదా. ఫార్టీ 45 degrees ఉందా లేదా చెక్ చేద్దాం. 0, 10, 20, 30, 40, 1000 మధ్యలోకి అయితే 45. సో ఇలాగా 45 degrees మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ మీరు రాయడానికి ట్రై చేయండి. మీకు రాకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మీకు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జేజీవి లెర్నింగ్ అకాడమీ ద్వారా మీకు రెగ్యులర్ కోర్సెస్తో పాటుగా డౌట్స్ను మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత సమయం కేటాయించాము. అతి తక్కువ ధరలో డౌట్స్కి మాత్రమే మేము ఫీజు తీసుకునేలా ఒక స్ట్రక్చర్ అనేది రూపొందించాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించగలరు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మన తదుపరి వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. Please do subscribe, share, like and click on bell icon. Affordable online classes for all ages and subjects. Looking for high-quality online classes without breaking the bank? Look no further. Our online classes cover a wide range of subjects, from mathematics and physics to health advising and more, suitable for all ages and academic levels. What we offer: experienced instructors, flexible schedules to accommodate your busy life, competitive prices to make learning accessible. Invest in your education and personal growth without the financial burden. Join our online classes and embark on a journey of knowledge and skill enhancement today.